Hello everyone, welcome back to my channel. This is Lavanya. So ee video vachi skin care routine lantidi like ee recent months lo nenu vaade skin care lo best products ippudu meeku chupistunanu. Naaku ba use ayi naaku ba nachin products and also meelo chaala mandiki unde doubt ఏ స్కిన్ కేర్ తర్వాత ఏ స్కిన్ కేర్ ప్రోడక్ట్ వాడాలి లైక్ స్టెప్ బై స్టెప్ మాయిశ్చరైజర్ ఫస్ట్ వాడాలా సన్ స్క్రీన్ ఫస్ట్ వాడాలా లేదా సిరమ్స్ వీటిల్లో చాలా మంది నన్ను కామన్ గా అడిగే డౌట్స్ ఇవి. సో ఈ వీడియోలోని స్టెప్ బై స్టెప్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఏం వాడాలి అండ్ నాకు ఈ రీసెంట్ లో బాగా నచ్చిన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డు లెట్స్ గెట్ స్టార్ట్ ఇంటూ వీడియో. స్టెప్ కి వస్తే ఫేస్ వాష్. సో ఎప్పుడైనా మన స్కిన్ కేర్ రొటీన్లో ఫేస్ వాష్ ఫస్ట్ స్టెప్. ఫేస్ క్లీన్ చేసుకోవాలి కాబట్టి నేనైతే బయోక్లూ నుంచి వైటమిన్ సి ఏహెచ్ఎన్ ఆర్బిటల్ ఈ ఫేస్ వాష్ యూస్ చేస్తున్నా. ఈ ఫేస్ వాష్కి వస్తే ఇది ఎవర్ గ్లో రేడియంట్ ఫేస్ వాష్ అన్నమాట. ఇది చూడడానికి ఫోమ్ టెక్స్చర్లో ఉంటుంది, చూసారు కదా. లోపల లిక్విడ్ ఉంటుంది, బట్ మనం ఇలా పంప్ చేస్తే ఫోమ్ వస్తుంది. డైరెక్ట్గా ఈ ఫోమ్ మనం ఫేస్కి పెట్టుకొని ఫేస్ వాష్ చేసుకోవడమే. ఇలా ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ అనేవి పోయి న్యాచురల్ గ్లో అయితే స్కిన్లో వస్తుంది అండ్ మన ఫేస్లో ఉండే మెలనిన్ని తగ్గిస్తుంది అండ్ డార్క్ స్పాట్స్, హైపర్ పిగ్మెంటేషన్ ఇలాంటివి ఏమున్నా కూడా ఈ ఫేస్ వాష్ యూస్ చేస్తే తగ్గిస్తుంది. ఈ ఫేస్ వాష్ యూస్ చేశాక మన ఫేస్లో ఆ రేడియంట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అయితే మనం చూడొచ్చు. ఇది కంటిన్యూస్గా యూస్ చేస్తే స్కిన్ సెల్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యి న్యాచురల్ గ్లో అయితే మనం ఫేస్లో చూడొచ్చు. వన్స్ ఈ ఫేస్ వాష్ యూస్ చేసిన తర్వాత మన స్కిన్ అనేది చాలా స్మూత్గా హైడ్రేటింగ్గా ఫీల్ అవుతాము. స్కిన్ చూడడానికి కూడా చాలా గ్లోయీగా అండ్ డ్యూయీ లుక్ ఇస్తుంది అన్నమాట. ఇది మెయిన్లీ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి బాగా సూట్ అవుద్ది. ఇది ఓన్లీ పర్టికులర్ స్కిన్ టైప్ అని కాదు, ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా ఈ ఫేస్ వాష్ని యూస్ చేయొచ్చు, అంత బాగుంటుంది. నెక్స్ట్ స్కిన్ కేర్ స్టెప్ 2. సో ఎప్పుడైనా ఫేస్ వాష్ తర్వాత సిరమ్ అప్లై చేసుకోండి. సిరమ్ లైక్ లిక్విడ్ లైక్ వాటరీ ఆర్ ఆయిల్ కన్సిస్టెన్సీలో ఉంటాయి కాబట్టి స్కిన్లో అబ్జర్వ్ అవుతుంది. అండ్ దీని తర్వాత మాయిశ్చరైజర్. నేనైతే బయోక్లూ నుంచి ఎవర్ గ్లో రేడియన్స్ సిరమ్ యూస్ చేస్తున్నాను. ఇందులో ఇంగ్రీడియంట్స్కి వస్తే వైటమిన్ సి, ఫ్రూట్ ఏహెచ్ఎస్ అండ్ హైడ్రానిక్ యాసిడ్ ఉంది. అండ్ దీని కన్సిస్టెన్సీకి వస్తే ఇది వాటరీ జెల్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇది నాన్ స్టిక్కీ కూడా, అస్సలు మనకి జిడ్డుగా ఆయిలీగా అస్సలు ఉండదు ఫేస్ మీద. అండ్ ఇది వాటరీ కన్సిస్టెన్సీ ఉండడం వల్ల స్కిన్లో కూడా ఈజీగా అబ్జర్వ్ అవుద్ది. అది సమ్మర్ సీజన్లో కూడా మనకు ఆయిలీనెస్ ఇవ్వదు, ఫేస్లో మంచి గ్లో అయితే నోటీస్ చేస్తాము. చూసారు కదా ఎలా వాటరీగా ఉందో. సో ఇది న్యాచురల్ గ్లో ఇస్తుంది, స్కిన్ని జెంటల్గా ఎక్స్ప్లోరేట్ చేసి హైడ్రేట్ చేసి ఫేస్లో మంచి కొలాజన్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మంచి రేడియంట్ గ్లోయీ స్కిన్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సూట్ అవుద్ది, పర్టికులర్ స్కిన్ టైప్ కాదు. ఆయిలీ టు కాంబినేషనల్ డ్రై స్కిన్ అందరూ యూస్ చేయొచ్చు, మంచి గ్లో అయితే నోటీస్ చేయొచ్చు. ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ రొటీన్లో రెండిట్లో యూస్ చేస్తే బెస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా న్యాచురలే కాబట్టి. ఇంకా ఈ ఫేస్ వాష్ అండ్ సిరమ్ రెండు కంబైన్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో మీరే క్లియర్గా చూడొచ్చు, అస్సలు ఆయిలీగా లేదు, ఫేస్లో బాగా అబ్జర్వ్ అయ్యి మంచి గ్లో అయితే నా ఫేస్లో మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ చాలా మంది నన్ను ఫ్రీక్వెంట్గా అడిగే డౌట్ సిరమ్ ఫస్ట్ అప్లై చేయాలా మాయిశ్చరైజర్ ఫస్ట్ అప్లై చేయాలని. సిరమే ఫస్ట్ అప్లై చేయాలి. ఇది వాటర్ ఆర్ ఆయిల్ బేస్డ్ ఉంటే ఇది ఫస్ట్ అప్లై చేస్తే సిరమ్ స్కిన్లోకి వెళ్తుంది. అది స్కిన్ గ్లో సిరమ్ అవ్వచ్చు లేదా ఏమని ఎక్స్ప్లోరేటింగ్ సిరమ్స్ అవ్వచ్చు లైక్ సాలిసిలిక్ యాసిడ్, పింపుల్స్కి ఇట్లా ఏదైనా ఫస్ట్ అది అప్లై చేస్తాం. సిరమ్ స్కిన్లోకి వెళ్ళిన తర్వాత దెన్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తాం. మాయిశ్చరైజర్ అంటే ఒక లేయర్ అన్నమాట స్కిన్కి అండ్ అవుటర్ మనం సర్ఫేస్కి ఉండే దానికి ఒక సర్ఫేస్ మనం వేస్తాం మాయిశ్చరైజర్ అనేది. అంటే స్కిన్ మీద ఒక లేయర్ అవుతుంది, ఏమైనా డస్ట్ అయినా ఏమి మన స్కిన్లోకి డైరెక్ట్గా వెళ్ళకుండా ప్రొటెక్ట్ చేయడానికి మాయిశ్చరైజర్ మెయిన్లీ. అండ్ స్కిన్ కూడా హైడ్రేటింగ్గా ఉండడానికి మాయిశ్చరైజర్ అప్లై చేస్తాము. సో మాయిశ్చరైజర్ అప్లై చేసి ఆ తర్వాత సిరమ్ వేస్తే సిరమ్ స్కిన్లోకి వెళ్ళదు. సో అందుకే ఫస్ట్ సిరమ్ అప్లై చేస్తాం. సిరమ్ స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యింది అంటే అప్పుడు మాయిశ్చరైజర్ వేస్తాం. సో సిరమ్ ఆల్రెడీ స్కిన్లోకి వెళ్తుంది, సో మాయిశ్చరైజర్ ఒక లేయర్ లాగా ఫామ్ అవుద్ది, ఫేస్ మీద హైడ్రేషన్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం మాయిశ్చరైజర్ యూస్ చేయడం వల్ల మనం బయట తిరిగేటప్పుడు పొల్యూషన్ ఏదైనా స్కిన్కి డైరెక్ట్గా ఎఫెక్ట్ అవ్వకుండా, ఒకవేళ ఇన్ కేస్ అక్కడ పొల్యూషన్ బాగా ఉన్నా కూడా స్కిన్ లేయర్ పైనే ఉండిపోతుంది. సో అందుకే మనం బయటకు వెళ్ళి రాగానే ఫేస్ వాష్ చేసుకుంటాం. ఇన్ కేస్ పొల్యూషన్, డస్ట్ ఇవన్నిట్లో తిరుగుతాం కాబట్టి సో ఫేస్ వాష్ చేసుకొని క్లీన్ చేసుకోవడానికి అలా మాయిశ్చరైజర్ యూజ్ అవుతుంది. సో నేనైతే ఫస్ట్ సిరమ్, ఎవరైనా సిరమే ఫస్ట్ చెప్తారు. సిరమ్ స్కిన్లోకి అబ్జర్వ్ అవ్వడానికి మనం అప్లై చేస్తాం. సో అబ్జర్వ్ అవ్వాలంటే ఫస్ట్ సిరమ్ అప్లై చేసి ఆ తర్వాత మాయిశ్చరైజర్ వేయాలి. మాయిశ్చరైజర్ సిరమ్ వేస్తే సిరమ్ స్కిన్ లోపలికి అంత బాగా వెళ్ళదు, అంత ఎఫెక్టివ్గా ఉంటుంది. మాయిశ్చరైజర్కి వస్తే ఇది నా ఫేవరెట్ మాయిశ్చరైజర్ ఫేస్ షాప్ నుంచి రైస్ సెరమైడ్. మీరందరూ లైక్ ఐ హోప్ మీ అందరూ చూసే ఉంటారు. అలియా భట్ స్కిన్ కేర్ రొటీన్లో కూడా తను యూస్ చేసే మాయిశ్చరైజర్లో సెరమైడ్స్ ఉంటాయి. సెరమైడ్స్
చాలా మంచిది స్కిన్కి. తన స్కిన్ చూసారా, చాలా తన ఏజ్ తెలీదు, చాలా హైడ్రేటింగ్గా గ్లోయిగా ఉంటుంది. సో మన మాయిశ్చరైజర్స్లో కూడా సెరమైడ్ ఉంటే అంత బెటర్ మాట. సో ఇది నా ఫేవరెట్. ఇది రాస్తే మెయిన్లీ ఫేస్ షాప్లోది గ్లాస్ స్కిన్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇది నేను లాస్ట్ టైం ఇంత పెద్ద ప్యాక్లో తీసుకున్నాను, అది నేను యూస్ చేసేలోపే ఎక్స్పైరీ డేట్ అయిపోయి పడేశాను. సో అందుకని ఈసారి పెద్దది కాకుండా మినీ సైజ్ ఉంటే తీసుకున్నా. ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్, బట్ ఇది అందరికీ సూట్ అవ్వదు. ఇది ఆయిలీగా ఉంటుంది. మీరు డ్రై స్కిన్, కాంబినేషనల్ స్కిన్ అయితేనే ఇది సూట్ అవుద్ది, లేదా ఇది సూట్ అవ్వదు. ఇన్ కేస్ మీకు సెరమైడ్స్ ఉన్న మాయిశ్చరైజర్ కావాలంటే డాట్&కీలో బ్లూ కలర్, స్కై బ్లూ కలర్, అది కూడా సెరమైడ్స్ ఉన్నాయి. ఇఫ్ మీరు ఆయిలీ స్కిన్, మీకు సెరమైడ్స్ ఉన్న మాయిశ్చరైజర్ కావాలంటే అది యూజ్ చేయండి. లేదా డ్రై స్కిన్, కాంబినేషనల్ స్కిన్ అంటే ఇది గుడ్ టు గో. ఇది నేను వింటర్స్లో యూజ్ చేసే మాయిశ్చరైజర్, సమ్మర్లో యూజ్ చేయను. ఈవెన్ అది ఎంత కాంబినేషనల్ స్కిన్ అయినా కూడా సమ్మర్స్లో స్కిన్ డ్రై అవుద్ది కాబట్టి, సో సమ్మర్స్ కోసం నేను డాట్&కీ ఇది యూజ్ చేస్తున్నా. వింటర్స్లో మాత్రం డెఫినెట్లీ ఇదే యూజ్ చేస్తాను. మై ఆల్ టైమ్ ఫేవరెట్ మాయిశ్చరైజర్ ఇది అట్ ప్రెజెంట్. ఇన్ ఫ్యూచర్లో మళ్ళీ మారుతుందో కొత్త ప్రోడక్ట్, ఐ డోంట్ నో. ఓకే, సో ఇది మాయిశ్చరైజర్. ఇది మీకు రాసి చూపిస్తాను. ఆల్రెడీ నేను డాట్&కీ రాసి చూపించాను. ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. నాకు ఎందుకు ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే, ఇది చూడండి చిన్న బాటిలే ఉంది కదా, ఏముంటుంది అనుకుంటున్నారేమో. ఇది చాలా క్వాంటిటీ ఉంటుంది. అండ్ ఈ మాత్రం ఫుల్ ఫేస్ అంతా చాలు, మంచి గ్లో అయితే ఇస్తుంది. కొంచెం మాయిశ్చరైజర్, మంచి హైడ్రేషన్ అండ్ గ్లో, అండ్ దట్టు సెరమైడ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మంచిది. నాకైతే మాయిశ్చరైజర్ రాసిన ప్రతిసారి గ్లాస్ స్కిన్ ఎఫెక్ట్, గ్లాస్ స్కిన్లా అనిపిస్తుంది నా స్కిన్. ఎప్పుడు షైన్, ఆటోమేటిక్గా షైన్ అయిపోద్ది. ఫేస్ మాత్రం లైక్ హైలైటర్, ఫుల్ హైలైటర్ అప్లై చేస్తే ఫేస్ అంతా అలా షైన్ అయిపోద్ది. లైవ్లో మీరే చూస్తున్నారు కదా, మాయిశ్చరైజర్ రాగానే ఫుల్ ఫేస్ అంతా షైన్, లైక్ గ్లో. అండ్ దీని మీద నేను లైక్ పౌడర్స్ ఆర్ ఏం రాసినా కూడా గ్లో కంటిన్యూ అవుతుంది టిల్ ద డే ఎండ్స్. చెప్పా కదా, దిస్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మాయిశ్చరైజర్. కొంచెం కాస్ట్లీయే when కంపేర్ టు అదర్ మాయిశ్చరైజర్. ఇది కాస్ట్లీయే, బట్ ఇట్స్ ఓకే ఫర్ మీ. ఇది వర్త్ అనిపించింది. ఆ రేట్ ఈ మాయిశ్చరైజర్ కంప్లీట్లీ వర్త్ అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే థర్డ్ స్టెప్ మా ఫేస్ వాష్. ఫస్ట్ స్టెప్, సెకండ్ సిరమ్, తర్వాత మాయిశ్చరైజర్, అండ్ దెన్ సన్ స్క్రీన్. సో నేను ప్రెజెంట్ అయితే డాట్&కీ సన్ స్క్రీన్ కొంచెం మంచిగా అనిపించింది, లైక్ కన్సిస్టెన్సీ వైజ్ అవ్వచ్చు. అండ్ సన్ స్క్రీన్ రాసాక కొంచెంసేపు బ్లాక్ అయిపోద్ది. ఇందులో నేను అంత నోటీస్ చేయలేదు. సో సన్ స్క్రీన్ రాసాక కూడా బాగానే అనిపించింది. సో ఇది తీసుకున్నా. అండ్ ఈ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్గా స్కిన్లో బాగా అబ్జర్వ్ అవుతుంది. సో అందుకు ఇది నాకు నచ్చింది when కంపేర్ టు అదర్ సన్ స్క్రీన్స్. ఇది ఫేస్లో ఆయిలీనెస్ ఇవ్వట్లే, స్కిన్లో బాగా అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ సన్ స్క్రీన్ మనందరికీ తెలుసు కదా ఎంత ఇంపార్టెంటో. ఇది మంచి డ్యూయీ లుక్ ఇస్తుంది ఫేస్కి. అండ్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ ఇది స్కిన్లో బాగా అబ్జర్వ్ అయిపోతుంది, మీరు అందరూ చూస్తే. సో ఇది ప్రెజెంట్ నన్ను ఒకళ్ళు అడిగారు సమ్మర్లో మీ ఫేవరెట్ సన్ స్క్రీన్ ఏదని. డాట్&కీ సమ్మర్స్లో ఫేవరెట్ అంటే మనకి ఫేస్ ఆయిలీ అవ్వకూడదు, అట్ ద సేమ్ టైం స్కిన్ ప్రొటెక్షన్ అవ్వాలి. అండ్ ఆల్సో సమ్మర్ అయినా కూడా ఎవ్రీవన్ వాంట్స్ గ్లో కాబట్టి అలా అనుకుంటే ఈ ప్రొడక్ట్స్ నేనైతే సమ్మర్లో నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి. ఎస్పెషల్లీ సిరమ్. సమ్మర్స్లో మనం ఏ సిరమ్ పడితే సిరమ్ యూజ్ చేయలేం, ఫేస్ ఆయిలీ అయిపోద్ది. సో ఈ సిరమ్ అలా అవ్వట్లే, మంచి గ్లో ఇస్తుంది. ఈవెన్ మీరు నా ప్రతి ప్రోడక్ట్ చూస్తే ఎవ్రీ ప్రోడక్ట్ నాకు స్కిన్ ఇంకా గ్లో ఇస్తుంది. ఐ డోంట్ నో అది కెమెరా క్యాప్చర్ అవుతుందా లేదా, బట్ ఎవ్రీ ప్రోడక్ట్ రాసిన స్కిన్ గ్లో అవుతుంది. అట్ ది సేమ్ టైం నేను ఎవ్రీడే ఇంత అమౌంట్ రాస్తాను నేను చెప్పను. టు బి ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మై స్కిన్. ఈరోజు నా ఫేస్ ఆయిలీ ఉందంటే తగ్గించి రాస్తాను సిరమ్ అయినా, మాయిశ్చరైజర్ అయినా, సన్ స్క్రీన్ అయినా. ఎందుకంటే 1 after 1 లేయర్స్ వేస్తాము, మరి అన్నీ ఎక్కువ రాసిస్తే ఫేస్ జిడ్డు అయిపోద్ది, గ్లో కాదు కదా, జిడ్డుగా కనిపిస్తుంది. అలా ఉండకుండా ఇవాళ నా ఫేస్ ఆయిలీ అయితే సన్ స్క్రీన్ క్వాంటిటీ తగ్గిస్తాను, ఇవన్నీ తగ్గించి రాస్తాను. అలా రాస్తాను కానీ లైక్ చాలామంది 3 fingers సన్ స్క్రీన్ రాయాలి, సిరమ్ అంటే ఇంత క్వాంటిటీ రాయాలి, అలా ఏం లేదు. అకార్డింగ్ టు మై స్కిన్ నేను రాస్తాను. ఈరోజు నా సమ్టైమ్స్ ఫ్యూ డేస్ స్కిన్ చాలా డ్రై అయిపోతుంది. అలాంటప్పుడు నేను
నా స్కిన్కి ఆ హైడ్రేషన్ వచ్చేంత సిరం రాస్తాను, స్కిన్కి హైడ్రేషన్ వచ్చే మాయిశ్చరైజర్ రాస్తాను. ఇన్ కేస్ టుడే కూడా నాకు కొంచెం ఆయిలీగా ఉంది. సో ఈరోజు ఇంకా చెప్పాలంటే కొంచెం ఎక్కువ అయ్యాయని చెప్పచ్చు ఫేస్కి, బట్ తగ్గించే రాస్తాను. ఎందుకంటే నేను సిరం వాడతాను, ఓన్లీ మాయిశ్చరైజర్ ఏమి వాడను అంటే ఓకే కొంచెం మాయిశ్చరైజర్ రాసిన పర్లేదు, లేదు నేను సిరం, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇవన్నీ రాస్తానంటే కొంచెం తగ్గించి రాసుకోవడం బెటర్. మనకి ఎక్కువ డేస్ వస్తాయి ప్రొడక్ట్స్, అట్ ద సేమ్ టైం మరీ గ్లో కోసం చూసుకొని జిడ్డెక్కిపోయేలా మొక్కున్నా కూడా బాగోదు కదా. సో అది. అండ్ నాకు తెలిసి సన్ స్క్రీన్ కూడా చూపించేసా. అండ్ నేను రీసెంట్గా బయోగ్లూలో ఈ లిప్ బామ్ తీసుకున్నాను. లైక్ మిగతా ప్రొడక్ట్స్ బాగున్నాయి కదా, లిప్ బామ్ ఎలా ఉంటుందని. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఒమేగా ప్లస్ వైటమిన్ ఈ, ఆలివ్ ఆయిల్, ఆల్మండ్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్. లైక్ ఆయిల్స్ మెన్షన్ చేసినందుకు ఇది అలానే ఉంది, చూడ్డానికి ఇలా ఉంది, బట్ ఆయిల్స్ మెన్షన్ చేశారు. అండ్ అది రాస్తే కూడా చాలా జిడ్డుగా లేదు. నేను ఆల్మండ్ ఆయిల్ చాలా యూజ్ చేస్తాను. నేను ఆల్మండ్ ఆయిల్ లిప్స్కి రాస్తే నాకు ఎలా ఉండేదో ఈ లిప్ బామ్ రాసకు కూడా అలాగే ఉంది. నైట్ టైమ్స్ రాస్తా. నేనైతే ఇది నైట్ టైమ్స్ రాస్తాను. లైక్ నైట్ టైం నాకు ఆల్మండ్ ఆయిల్ ఆర్ ఆలివ్ ఆయిల్ ఇలాంటివి రాసే అలవాటు ఉంది. ఇది వచ్చాక అవి తగ్గించాను. ఇవి కొంచెం జిడ్డు ఇవ్వదు కదా, అవి కొంచెం జిడ్డుగా ఉంటాయి. ఆల్మండ్ ఆయిల్ అంత జిడ్డు ఉండదు, బట్ ఏదైనా ఆయిల్ కాబట్టి. ఇది మంచి స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో ఈ లిప్ బామ్ నాకు నచ్చింది. లైక్ ఇది కలర్ ఉండదు, టింట్ ఉండదు. సో డే టైం మీకు లిప్ టింట్ ఉన్న వాడాలంటే వాడుకోవచ్చు. లేదు ఒక న్యాచురల్ ఆయిల్స్ ఉన్నవి మంచిగా లిప్ నౌరిష్ అవ్వాలి అనుకుంటే ఇది చాలా బాగుంది. లైక్ నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్లో నేనైతే యూజ్ చేస్తుంది. నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నాకు ఇంకొక నాకు రీసెంట్ కామెంట్ ఏంటంటే మీ ఫేవరెట్ బాడీ లోషన్ ఏంటి అని. నేనైతే ఫేవరెట్ బాడీ లోషన్ వ్యాజ్లిన్ అని చెప్తాను. వ్యాజ్లిన్ పింక్ కలర్లో ఉంటుంది, అది చాలా బాగుంటుంది. అండ్ రీసెంట్గా అయితే ఈ బోహో బొటానిస్ట్ ఇది నేను యూజ్ చేస్తున్నా. ఇది నేను కొనలే, సమ్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసినప్పుడు కైండ్ ఆఫ్ ఫ్రీ గిఫ్ట్ కింద వచ్చింది. ఇది చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ లైక్ ఇలా మిల్కీ టెక్స్చర్లో ఉంది, క్రీమీ, చాలా బాగా యూజ్ అవుతుంది. బాడీ లోషన్స్ అంటే థిక్గా ఉండి ఇదిగా ఉంటాయి కదా, ఇది అలా కాదు, క్రీమీ టెక్స్చర్లో ఉండి చాలా బాగా హైడ్రేషన్ ఇస్తుంది, జిడ్డు అసలే. అండ్ మోర్ ఓవర్ స్మెల్, సీరియస్లీ ఇది రాస్తుంటే స్మెల్ మంచి లైక్ పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది, మంచి స్మెల్. అది ఏ ఫ్లేవర్ అని నేను చెప్పలేను కానీ మంచి డీసెంట్ స్మెల్ వస్తుంది. అట్ ది సేమ్ టైం మంచి హైడ్రేషన్ ఇస్తుంది. అండ్ మనం జిడ్డుగా ఫీల్ ఏం లేదు, చాలా అబ్జర్వ్ అయిపోద్ది. నాకు చాలా బాగా నచ్చింది. రీసెంట్గా అయితే మంచి ఏదైనా బాడీ లోషన్ ఉంది అంటే ఈ బోహో బొటానిస్ట్ ఇది నచ్చింది. వన్స్ ఇదైతే మేబీ పెద్ద బాటిల్లో తీసుకుందామని అనుకున్నా ఫస్ట్ ఇది కంప్లీట్ చేస్తే. అండ్ నా దగ్గర ఉన్నవి కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ నేను ఫర్దర్గా కొత్తవి తీసుకుంటా. అండ్ ఇంకా రీసెంట్గా అయితే నేను దీనికోసం చెప్దాం అనుకుంటున్నా. జూడియో ఇది వచ్చి పింపుల్ ప్యాచెస్ అన్నమాట. ఇది తీసుకున్నా 50 రూపీస్కి. 50 రూపీస్కి చాలా వర్త్ అనిపించింది, కానీ తీసుకున్నాక కంప్లీట్లీ వేస్ట్ అన్నమాట. ఈ పింపుల్స్ ప్యాచెస్ ఏంటంటే మెయిన్లీ ఇది మనకి పింపుల్స్ వస్తాయి కదా, మన పింపుల్స్ని మనం చిక్కితే మచ్చలైపోతాయి కదా, అలా అవ్వకుండా ఉండడానికి ఈ ప్యాచెస్ అన్నమాట. ఈ ప్యాచెస్కి మనం పింపుల్స్ మీద పెడితే ఆ పింపుల్లో ఉన్న ఇది రావట్లేదు వచ్చింది. సో ఇది చూడడానికి ఇలా ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు పింపుల్స్ వస్తే సో అది మనం చిక్కితే అది మచ్చ అయిపోద్ది, యాక్నీ స్పాట్స్ అయిపోతాయి. సో అలా అవ్వకుండా ఉండడానికి ఈ పింపుల్స్ ప్యాచెస్ వాడతాము. ఇది తీసి మనం ఎక్కడ పింపుల్ ఉందో అక్కడ స్టిక్ చేసుకొని ఓవరాల్ నైట్ అంతా వదిలేస్తే నెక్స్ట్ డేకి పింపుల్ అంతా ఇందులోకి వచ్చేస్తుంది. మనం ఈ స్టిక్కర్ రిమూవ్ చేసే కానీ పింపుల్ వచ్చేస్తుంది. మనం చిక్కం కాబట్టి అది యాక్నీ మార్క్ అవ్వదు, పింపుల్ కూడా రిమూవ్ అవుద్ది. ఇన్ కేస్ మన ఏమైనా ఇంపార్టెంట్ అకేషన్స్ ఉన్నాయి, పింపుల్స్ చాలా ఇదిగా కనిపిస్తుంది అన్నప్పుడు కూడా ఇది యూజ్ చేస్తాము. ఇది వేసుకొని దాని మీద మేకప్ వేసుకుంటే ఇది ఒక స్టిక్కర్ మనం పెట్టామని కూడా ఎవరికి తెలియదు, పింపుల్ ఉన్నట్టు కూడా కనిపించదు. సో అందుకు పింపుల్ ప్యాచెస్ యూజ్ చేస్తారు. 50 రూపీస్కి చాలా అఫోర్డబుల్గా ఇస్తున్నారని చెప్పి తీసుకున్నాను. బట్ ఇదైతే లైక్ స్టిక్కర్ పెట్టుకుంటాం కదా బొట్టు అలా ఉంది. నేను నైట్ అంతా పెట్టి ఉంచి నెక్స్ట్ డేకి తీస్తే జస్ట్ స్టిక్కర్ వచ్చినట్టు వచ్చింది, పింపుల్ ఏం రాలేదు, పింపుల్ తగ్గలేదు, పింపుల్ రాలేదు, పింపుల్ ఏం యూజ్ అయితే లేదు. 50 రూపీస్ కంప్లీట్లీ వేస్ట్.
మీరు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం తీసుకోవద్దు, 50 రూపీస్ వేస్ట్ చేసుకోవద్దు. ఇది ఒక కైండ్ ఆఫ్ ఆడుకునే స్టిక్కర్ లాంటిది, లైక్ మనం బొట్లు పెట్టుకుంటాం చూడండి. అండ్ ఇది పెట్టుకుంటే చాలా కామెడీగా కూడా ఉంది. నైకాలో ఇట్లా పింపుల్ ప్యాచెస్ ఉంటాయి, అవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, స్కిన్లో పెట్టగానే స్కిన్లో కలిసిపోతాయి, అంత కామెడీగా ఉండవు. చెప్తున్నాక మనం బయటికి వెళ్ళినా కూడా ప్యాచెస్ పెట్టుకొని దాని మేకప్ వేసుకొని వెళ్ళిపోతే అసలు మనం ఒక ప్యాచ్ పెట్టామని తెలీదు. అది అలా 1 డే ఉంచి తీస్తే ఆ ప్యాచ్కి మన పింపుల్ మొత్తం వచ్చేస్తుంది. బట్ ఇది అయితే పింపుల్ రాలేదు, కామెడీ పెట్టుకుంటే మనం చాలా కామెడీగా కనిపిస్తున్నాము. పింక్ కలర్లో ఎంత పెద్ద స్టిక్కర్ కదా, ట్రాన్స్పరెంట్ కాదు. సో ఏంటి స్టిక్కర్ పెట్టుకుని ముఖమే అన్నట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇది అసలు యూజే లేదు, దేనికి యూజ్ లేనప్పుడు 50 రూపీస్ వేస్ట్ చేసుకోవద్దు. అండ్ జూడియోలో నాకు ఇంకొకటి నచ్చలేని ప్రోడక్ట్ నైల్ పాలిష్ రిమూవర్. ఇది లైక్ ఇందులో మనకి ఆల్రెడీ ప్యాడ్స్ పెట్టి ఉంటాయి, ఇది ఇలా ఉంటుంది మనం నైల్ పాలిష్ రిమూవ్ చేసుకోవడానికి. నేను ఇందులో ఇన్సైట్ వాడేదాన్ని, అది 40 రూపీస్కి వచ్చేది, చాలా బాగుండేది అదైతే. అందులో ఆల్రెడీ లిక్విడ్ ఉంటుంది, జస్ట్ వైప్స్ తీసుకొని మనం వైప్ చేసుకుంటే నైల్ పాలిష్ మొత్తం రిమూవ్ అయిపోద్ది. సో అది నేను యూజ్ చేస్తే ప్రెజెంట్ అయిపోయింది. సో సరే ఇంకా ఈ జూడియోలో అది చూసి తీసుకున్నాను. బట్ ఇదైతే ఆ వైప్స్ అంత ఎఫెక్టివ్గా లేవు. నైల్ పాలిష్ రిమూవ్ చేయాలంటే చాలాసేపు పట్టుకొని తుడిసి వైప్ చేసి చాలా టైం టేకింగ్. ఇన్సైట్ అయితే అలా కాదు, పెట్టి ఇలా వైప్ చేయగానే మొత్తం నైల్ పాలిష్ అంతా రిమూవ్ అయ్యేది, చాలా బాగా అనిపించేది. 40 రూపీస్ 50 రూపీస్. ఇది ఒక వైప్ మొత్తం ఒక వైప్ చేస్తుంది కానీ చాలాసేపు టైం తీసుకుంటుంది, చాలాసేపు మనం దాన్ని వైప్ చేసి ఫ్యూ టైమ్స్ కలిసి పోతుంది. నాకు టైం వేస్ట్ అనిపించింది ఇది. సో ఇది నాకు కంప్లీట్లీ అంత వర్త్ కాదనిపించింది. సో ఇది వీడియో. నేను రీసెంట్గా తీసుకున్న ప్రొడక్ట్స్ నాకు ఏవి బాగా నచ్చాయి ఏవి బాగా నచ్చలేదని మీతో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్